హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మల్లిక. ఇవాళ మేము ఇక్కడ కుర్లూలో స్టే చేసామండి నైట్. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, రివర్ పక్కన హిమాలయన్ క్యాంప్ అని అక్కడ ఉంటున్నాం. సో నిన్న నైట్ స్టే చేసాము. నిన్న నైట్ అందరం పడుకునేసరికి 2:30 అలా అయింది. ఇక్కడ క్యాంప్ ఫైర్ చేసుకున్నాం నైట్. ఇక్కడ సో అందరం ఎంజాయ్ చేసి అందరం పడుకునేసరికి 2:30 అలా అయింది. ప్రొద్దున అందరం లేట్ లేసాం. సో కొంతమంది ఒక 8 మెంబర్స్ అట్లా పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్ళినారు. సో వాళ్ళు రాగానే మేము కొంచెం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ ఒక వైష్ణవ్ టెంపుల్ అని ఉంది, అక్కడికి ఇంకా మణికరణ్ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుంచి వాళ్ళు మమ్మల్ని ఢిల్లీలో డ్రాప్ చేసేస్తారు ఇవాళకి. సో ఈ రోజుతో మా ట్రిప్ అయిపోతుంది. సో మేము అందరం చాలా ఫ్రెండ్స్ అయిపోయాం అందరం. సో చూడాలి. మేము ఇదిగోండి ఇక్కడ ఉన్న రూమ్స్లో ఉన్నాయి కదా, డోర్ C1 C2 ఇందులో మేము స్టే చేసాం కపుల్స్. మిగతా వాళ్ళందరూ ఇలా క్యాంప్స్లో ఉన్నారు, ఇలాంటి క్యాంప్లో మా ఫ్రెండ్స్ అందరూ. సో ఇక్కడ అందరు మాట్లాడుకుంటున్నాం. సో మిగతా వాళ్ళ కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చల్లగా ఉంది, అట్లానే మళ్ళీ ఎండ కూడా కొడుతుంది. చలి మాత్రం తట్టుకునేటట్లేదు. సో ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అలానే ఫ్రెండ్స్ కూడా చాలా మంచిగా అయ్యారు. మా గ్రూప్ అందరూ బాగా ఉన్నారు. ఇలాంటి గ్రూప్ దొరకడం కూడా ఉండాలి. ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్కలా ఉంటారు. మళ్ళీ ఈ గ్రూప్ ఎక్కడ రావాలి, అక్కడికి వెళ్ళిపోయాక అందరం మళ్ళీ కలుస్తామా లేదా చూడాలి. సో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మిడ్ నైటా లేకపోతే రేపు ఎర్లీ మార్నింగో ఢిల్లీ చేరుకుంటాం. సో ఢిల్లీ తర్వాత అక్కడ మాకు రేపు ఈరోజు థర్స్డే కదా, రేపు ఫ్రైడే 4 o'clockకి మాకు మళ్ళీ హైదరాబాద్కి ట్రైన్ ఉంది. సో ఇంకా హైదరాబాద్ రీచ్ అయిపోగానే మా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. సో చూడాలి ఏం జరుగుతుందో. ఇక్కడైతే ఫుడ్ ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టారు. అదేంటి ఆలూ పరోటా. అంత బాగోలేదు, అంత బాగుంది అని కూడా చెప్పలేము. నైట్ ఫుడ్ మాకు చికెన్, పన్నీర్, వైట్ రైస్, చపాతీ పెట్టారు. సో ఇప్పుడు మేము లంచ్ చేసుకుంటామేమో, లంచ్ చేసుకున్నా లేకపోతే ఏదో చేసుకొని స్టార్ట్ అయిపోతాం. సో ఇవాళ డేట్ ఏంటంటే 29th ఫిబ్రవరి 29th. మాకు ఇది ఒక మర్చిపోలేని ఇయర్ మా అందరికీ. థ్యాంక్ యూ. మళ్ళీ అన్ని వీడియోస్ చేసుకుంటూ నేను పెడుతూ ఉంటాను. సో నేను ఇది కూడా చేయడానికి కారణం ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పి చేసుకుందామని ప్లాన్ చేసుకొని అన్ని వీడియోస్ తీసుకున్నాను. ఓకే, మీ అందరికీ వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. సో రోజు నైట్ ప్రొద్దున చెప్దాం అనుకుంటున్నాం రూమ్కి వచ్చాక, ఇప్పుడే వచ్చామని. కానీ ఆ టైంకి మేము బాగా టైర్డ్ అయిపోయి చెప్పలేకపోయాం. సో మళ్ళీ ఇప్పుడు లేచి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే ఇప్పుడు టైం 10:30 or 11 అవుతుంది. సో ఇప్పుడు చేస్తున్నాము. ఇంకా కొద్దిసేపు రెస్ట్గా కూర్చొని అందరం కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని స్టార్ట్ అవుతాం. నేను మళ్ళీ చెప్తాను. బాయ్. సో చూశారు కదా, నేను లొకేషన్ చూపిస్తున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. రివర్ సైడ్ ఇంకా వాటర్ చాలా ఫ్లోటింగ్ ఉంటే మాత్రం బాగుండేది. బట్ మరి సీజన్ కాదు కదా. సో వెదర్ అయితే చల్లగానే ఉంది. అక్కడ స్టే అంతా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది, మంచిగా అనిపించింది అందరం. ఇంకా మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో అక్కడ ఉయ్యాల కూడా ఉందన్నమాట. సో ఇంకా వేరే అమ్మాయి నా ఫ్రెండ్ ఊపుకుంటూ మాట్లాడుతున్నాము. ఎక్కువ. సో మా లగేజ్ అంతా పెట్టేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా మేము వెళ్తుంది మణికర్ణ టెంపుల్కి. సో ఇంత దూరం వచ్చి అది కంపల్సరీగా ఉంటుందంట ఆ ట్రిప్లో. సో చూద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇదే అండి, అక్కడ చాలా బాగుంది. అసలుకి నేను అనుకోలేదు అలా ఉంటుంది ఆ టెంపుల్ అని. నేను చూడడం ఇదే ఫస్ట్ టైము.
సో చూడండి వాటర్ ఎంత ఎంత ప్యూర్గా ఉంది. సో అక్కడ పొగలు వస్తున్నాయి కదా, యాక్చువల్గా అది టెంపుల్లో లోపల టెంపుల్లో వస్తుంది. అది మొత్తం మీకు డీటెయిల్స్ వీడియో చూస్తే తెలిసిపోతుంది అనమాట. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకి గురుద్వార్ ఉంటుంది. ఫస్ట్ గురుద్వార్, దాని తర్వాత లోపలికి ఇంకా కొంచెం వెళ్తే మనకి టెంపుల్ ఉంటుంది. సో మా వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ టెంపుల్ ఏ దారి అని ఒక అంకుల్ని అడుగుతున్నారు. సో ఆ అంకుల్ మాకు గైడ్ చేస్తున్నారనమాట. సో ఇలా వెళ్ళాలి. ఈ లోపల ఈ ప్లేస్లో అయితే ఎంత బ్యాడ్ స్మెల్ అంటే అసలుకి ఎలానో అనిపించింది, ఏంటబ్బా ఇలాంటి స్మెల్ అని. సో ఇంకా మేము అందరి చెప్పులు ఒక దగ్గర పెట్టడానికి వెళ్తున్నాము, చెప్పుల స్టాండ్లో. సో ఇది అండర్ గ్రౌండ్లో. ఇంకా లోపలికి వచ్చాక ఇది మణికర్ణ టెంపుల్ ఎంట్రీ. సో చూడండి ఇలా స్టెప్స్ దిగగానే లోపల టెంపుల్ అసలు ఎంత బాగుందో. సో ఇక్కడ ప్రకృతి పరంగానే వాటర్ చాలా వేడిగా ఉంటాయండి. వేడిగా అంటే మామూలు వేడి కాదు, మరుగుతూ ఉంటాయి. మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ శివుడు కూడా ఆ స్టాచ్యూ ఎంత బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. బ్లాక్ కాలభైరవులాగా చాలా బాగా అనిపిస్తాడు. సో ఆ పొగలన్నీ ఆ వాటర్లో వచ్చే వేడికే అండి ఆ పొగలు. సో ఇక్కడ ఏంటబ్బా అందరూ ఇలా తొంగి చూస్తున్నారు బావిలో అని మేము అనుకున్నాము. సో తెలిసింది ఏంటంటే ఇక్కడ వాటర్ అంత వేడిగా ఉంటాయి. చూడండి అందులో యాక్చువల్గా చిన్న చిన్న మూటలలో రైస్ ఉంటుంది. అది మనం ఒక 10 రూపీస్ ఏమో తీసుకుంటే ఆ ప్యాకెట్ ఇస్తారు. అది ఆ వాటర్లో ఉడకబెట్టి దేవుడికి ప్రసాదంగా పెడతారనమాట. సో ఎవరైనా చేయొచ్చు అలా. సో మేము చేయలేదు ఆ రోజు, మాకు అంత టైం లేదు, దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. సో అక్కడ వాటర్లో అంత వాటర్ ఎందుకు వేడిగా ఉంటుందంటే యాక్చువల్గా అది పార్వతీ లోయ నది అనమాట, చాలా లోతుగా ఉంటుంది. సో ఆ వాటర్ లోపలికి భూమి లోపల ఉండే వేడి రాళ్ళకి తగిలి ఆ ప్లేస్కి వచ్చేవరకు పైకి ఎగురుతాయి అన్నమాట. ఎక్కడికి ఆ మణికరణ్ అనే టెంపుల్ ప్లేస్లోకి వచ్చేసరికి లోయల నుంచి పైకి ఎగురుతాయి. సో ఆ వేడి లోపల నుంచి వచ్చిన వేడి పైకి వచ్చేసరికి అంత వేడిగా ఉంటుందంట. సో ఇక్కడ మేము ఇక్కడ అందరూ ఈ వాటర్లో కాలు కడుక్కుంటున్నారు. చూడండి ఎంత వేడిగా ఉన్నాయి, నేను కాలు కడుక్కోలేకపోతున్నాను. సో తర్వాత రాకేష్ కూడా వచ్చి ఇద్దరం కాలు కడుక్కొని దేవుడి దర్శనానికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. సో ఇది నార్మల్గా రీజను అక్కడ ఎందుకు ఇంత ఆ పొగలన్నీ అక్కడ. ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ కూడా నది ఉంటుందన్నమాట, గుడి చుట్టూ నది ఉంటుంది. సో అటు ఫ్రంట్ సైడ్ నుంచి అటు బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా రౌండ్గా ఉంటుందన్నమాట. కానీ చాలా బాగుందండి. ఇదిగోండి దేవుడిది. ఇంకా మేము దర్శనం చేసేసుకొని ఎదురుగా నంది దేవుడికి మొక్కేసుకొని ఇంకా మేము వెళ్ళిపోవాలని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాము. ఆ రైస్ అదే అండి ప్రసాదం. పక్కకి శివుడిది ఇలా చిన్న టెంపుల్ ఉంది, అందులో మనం వాటర్తో దేవుడికి అభిషేకం. ఈ ప్లేస్లో మనం కాళ్ళకి బొగ్గలు వచ్చేస్తాయి. సో ఇంకా బయటికి వచ్చేసామండి దర్శనం చేసుకొని. సో పక్కకి ఇంకా ఇలా షాపింగ్ అంతా ఉంటుంది. సో ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ అయితే ఓకే కదా. ఇంకా మనకు అందుబాటులోనే ఇక్కడ ఒక ఏటీఎం కూడా ఉందండి, ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నా తీసుకోవడానికి. ఇది ఒక ఫెసిలిటీ మంచిగా అనిపించింది. సో ఇంకా మేము రిటర్న్ మా చెప్పులు తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. సో ఇంకా టైం అయిపోతుంది, ఇంకా మళ్ళీ మేము చాలా దూరం జర్నీ చేయాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా బస్లోనే ఇంకా కొంతమంది ఉన్నారు, అందరు రాలేరు. ఇంకా కొంతమందికి ఓపిక లేక, కొంతమందికి ఇంకా నాన్ వెజ్ తిన్నారని చెప్పి. ఆ రోజు థర్స్డే ఉండే, గురువారం. సో మేము నాన్ వెజ్ ఏం తినలేదు. అయినా అంత దూరం వచ్చినప్పుడు ఆ టెంపుల్ విశిష్టత కూడా మనం తెలుసుకోవాలి. సో పైకి ఎక్కగానే ఇక్కడ చాట్ ఉందన్నమాట, ఆ ప్లేస్లో అది ఫేమస్ అనమాట. సో ఇంకా వాళ్ళు తింటున్నారు, ఇంకా మేము కొంచెం వీడియోస్ తీసుకుంటూ మేము కొన్ని ఫొటోస్ దిగి ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇది మణికరణ్ టెంపుల్ లొకేషన్ కుల్లుకే అండి సంబంధించింది, కుల్లు స్టేట్లో ఉంటుంది. సో ఇంకా మేము అందరం టైర్డ్ అయిపోయాము. ఇంకా నైట్ అయ్యేసరికి ఈ హోటల్లో మేము డిన్నర్ చేసామన్నమాట. ఫుడ్ బాగానే ఉంది, మరీ అంత ఓకే కాదు. ఎక్కడైనా అండి మన హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడ కూడా ఫుడ్ అంత సాటిస్ఫైగా మనం తినలేము ఆ ప్లేస్లలో. ఇంకేంటంటే మేము ప్రతి ఒక్క హోటల్లో మాకు వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉండే, ఎలాంటి కొంచెం లేడీస్కి ఇబ్బంది లేకుండా. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అండి, ఈ టైం ఇంకా మేము ఢిల్లీలో దిగుతాము అన్న ఆశకి వచ్చేసాము. మేము దిగేసరికి అరౌండ్ 8:30 కాదు 10 ఏమో అలా అయ్యింది.
ఇంకా సో అందరికీ బాయ్ చెప్పేసుకుంటున్నాం. ఇంకా ఎవరి వాళ్ళ ప్రకారంగా వాళ్ళ షెడ్యూల్ ఉందన్నమాట. ఇంకా మాకు కూడా ఈవినింగ్ 4 o'clockకి ఉంది. సో మా ప్లాన్ ఏంటంటే ఇంకా ఢిల్లీ దిగాక ఈ ఇంత టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఢిల్లీలో కొంచెం ఇండియా గేట్ అన్నీ చూద్దాము, లేకపోతే ఇంకా సరోజినీ నగర్ మార్కెట్కి వెళ్ళి ఏమైనా షాపింగ్ చేద్దాం, ఇంత దూరం వచ్చాము, ఇంట్లో పిల్ల ఉంది కదా తనకేమైనా తీసుకుందామని చెప్పి. సో మేము ఇక్కడ న్యూఢిల్లీలో ఇలా రైల్వే స్టేషన్ ఉంటే న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచే మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళే ఫెసిలిటీ ఉందన్నమాట. సో మా లగేజ్ అంతా మళ్ళీ మేము రూమ్ తీసుకోకుండా క్లాక్ రూమ్లో పెట్టేద్దామని చెప్పి క్లాక్ రూమ్ వెతకడానికే మాకు ఒక సగం టైం అయిపోయింది. అరౌండ్ మేము క్లాక్ రూమ్ వెతికి లగేజ్ అందులో పెట్టి ఫ్రెష్ అప్ అవ్వడానికి మాకు 12:30 అయింది. తర్వాత ఫుల్ ఆకలి. సో దానికి ఆపోజిట్లో ఉన్న రైల్వే హోటల్లో తిన్నాము. చపాతీ ఇంకా జస్ట్ రోటీ ఒక్కటి బాగుంది. ఫుడ్ అసలు నాకు ఏం నచ్చలేదు. రైస్ అంతా అలానే వదిలేసాను. అందరము అసలు రైస్ అంతా లావుగా ఉన్నిందనమాట. సో తీసేసి ఇంకా మేము సరోజ్ నగర్కి వచ్చేసామన్నమాట. సరోజ్ నగర్ అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టు కోటి సికింద్రాబాద్ అనుకున్నాను, బట్ బాగుంది అక్కడ. అదొక పెద్ద ప్లేస్లో అక్కడ వెహికల్స్ వెళ్ళకుండా బాగుంది. సో క్లాత్స్ అన్నీ చీపే అండి. చీప్ అంటే క్వాలిటీని బట్టి. సో తీసుకోవాలి, షాపింగ్ చేయాలి ఆ ప్లేస్లో అంటే మినిమం మనం ఒక 4 hours అయినా స్పెండ్ చేయాలి. నాకున్న టైం జస్ట్ 1 hour. అంటే మేము రీచ్ కావడానికి 2 అయింది. మళ్ళీ మేము అక్కడి నుంచి 3కి స్టార్ట్ అయినాం. మినిమం మేము రైల్వే స్టేషన్ నుంచి సరోజినీకి రావడానికి 45-50 minutes పట్టింది. సో ఇంకా రాకేష్ నా వెనకానే పడుతూనే ఉన్నాడు, కానీ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ట్రైన్ మిస్ అవుతుంది మళ్ళీ అని చెప్పి. సో అప్పటికి ఎంత ట్రై చేశాను, నాకు అనుకున్నవి దొరికినాయి, కానీ నేను అన్నీ వాళ్ళు కరెక్ట్ సైజ్ ఇవ్వలేదు. సో మనం చాలా జాగ్రత్తగా షాప్ చేయాలి సరోజినీ నగర్ అంటే. ఇంకా నేను కేతనకి ఒక యూనికార్న్ బ్యాగ్ అలా తీసుకున్నాను. నేను 2 స్లింగ్ బ్యాగ్స్ తీసుకున్నాను. సో అక్కడ చాలా జాగ్రత్తగా మనం అన్నీ వెతుక్కొని తీసుకోవాలన్నమాట. సో ఇంకా మేమిద్దరము, ఇంకా మాతో పాటు ఇంకా 2 వచ్చారనమాట. సో అన్నీ చూసాము, అంతా బాగానే ఉంది. షాపింగ్, ఎక్స్ప్లోరింగ్ అంతా బాగుంది అక్కడ, క్వాలిటీ కూడా. బట్ ఏం కావాలంటే టైమింగ్ కావాలి. ఇంకా ప్రతి ఒక్క ఐటమ్ మనం క్లారిటీగా చూసుకోవాలి. ఇంకా ఇయర్ రింగ్స్ ఏవో తీసుకున్నాను, ఏదో డైలీ వేర్కి ఇలా చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు, మనం కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి. సో నాకు ఓవరాల్గా చాలా బాగా నచ్చిందండి ఈ ట్రిప్ అండ్ ఈ షాపింగ్ జంక్షన్ అంతా. సో మళ్ళీ నేను ఈ సరోజినీ నగర్ షాపింగ్ కోసమన్నా మళ్ళీ ఒకసారి ఢిల్లీకి ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడు కంపల్సరీగా మీకు షాపింగ్ హాల్ అయితే పెడతాను. సో ఈ షాపింగ్ అయిపోయేసరికి 3 అయిందండి. 3కి స్టార్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళే వరకు ట్రైన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో లిటరలీగా మేము రన్నింగ్ ట్రైన్ ఎక్కామన్నమాట 4 o'clockకి. సో ఎవరైనా ఇంత లాంగ్ జర్నీ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా ఒకటి ట్రైన్ జర్నీ అండ్ ఒకటి ఎయిర్ జర్నీ పెట్టుకోండి, అది చాలా బెటర్. సో నాకు ఈ వీడియోస్ అన్నీ, ఈ ట్రిప్ వీడియోస్ అన్నీ నాకు చాలా మెమరబుల్గా ఉంటాయి. సో ఎప్పుడైనా చూసుకోవడానికైనా, మా పిల్లలు చూడడానికైనా. సో నాకు మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.